ఈరోజు శాంతినగర్లో వెలిసినటువంటి విశ్వకర్మ భగవాన్ టెంపుల్లో ఉన్నాము. నా పేరు పులిగిల్ల శ్రీనివాచారి. ఈ టెంపుల్ను వ్యవస్థాపకుని 2012లో చంద్రశేఖర శాస్త్రి అని నివాసం ఉంటుండే. అతను ఒక 100 గజాల స్థలంలో చిన్నది ఒక గుడి, బ్రహ్మంగారి గుడి కట్టాలనే ఉద్దేశంతో 4 స్తంభాలు వేసి రేకులు వేసి ఓపెన్ దాంట్లో ఇక్కడ పెట్టినుండే. అందులోనే శివాలయంది శివలింగం కూడా పెట్టినుండే. అయితే తర్వాత ఏమిటంటే ఓ సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాలు చూసినా కానీ అంత మొదలు ఎన్ని చూసినా కానీ ఆయన తోటి కాలేదు. కాక ఏంటంటే ఆయనకు కూడా చేత కాకుండా అయింది. అయిన తర్వాత మాది విశ్వకర్మ ఇండస్ట్రీస్ అని కాటేదాన్లో ఉంది. అక్కడ వీళ్ళు రావడం, అందరు కలిసి రావడం జరిగింది. నేను అప్పటికే బిజినెస్లో ఉన్నా కాబట్టి నాకు టైం లేదు, రాను అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన పట్టు వదలకుండా 1 సంవత్సరం నా వెంబడి తిరగడం జరిగింది. తిరిగి ఎట్లయినా నువ్వు వస్తేనే గుడి అవుతుంది అని చెప్తే అప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చి గుడిని చూసిన తర్వాత సరే ఇది ఎట్లయినా ఇంతమంది అడుగుతున్నారు గుడి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అంతా కొండ మాదిరిగా ఉండే. మిగతా వాళ్ళు కూడా ఏంటంటే మన ఎమ్మెల్యే గారును వాళ్ళను, మిగతా మన ధర్మేందర్ అని, ఇక్కడ చెన్నై పటేల్ అని వాళ్ళందరినీ కలిసి వాళ్ళు కూడా ఒక 200 గజాల స్థలం ఇస్తాం మీరు చేస్తానంటే అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆ స్థలం తీసుకొని తర్వాత ఇక్కడ పని స్టార్ట్ చేయడం జరిగింది. మనం పని స్టార్ట్ చేసినాక ఎన్నడూ కూడా ఒక్క రోజు పని ఆపలే. సంవత్సరం కంటే ఒక వారం ముందే ఇక్కడ గుడి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సంవత్సరంలో 2013లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత బ్రహ్మంగారి గుడి, శివాలయము, మళ్ళా విశ్వకర్మ గాయత్రి మాత అన్ని టెంపుల్ ఇక్కడ ఉండడం జరిగింది. దాని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్, నవగ్రహాలు, నాగదేవత, ప్రతి ఒక్క గుడి ఉండాలి, అందరికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క పనిని కూడా మనసు పెట్టి అందరు కూడా నాకు సహకరించారు.